యాహ్! అంతా అయిపోయింది. అంతా హ్మ్. హ్యాపీ. హ్మ్. మీ పాప పెళ్లి సంబంధాలు అలాంటివేమన్నా చూస్తున్నారా? ఈషాకి ఇప్పుడు ఇంకా 23, హ్మ్. 24 మధ్యలో ఉంది. హ్మ్. ఇంకొక 2 ఇయర్స్ తర్వాత చేస్తుంది. తను తన కాళ్ళ మీద నిలబడాలి. సో, ఇప్పుడు నేనేమన్నా రూపాయి, రూ. 2 తనకిచ్చాను అనుకో, హ్మ్. అది తను నిలబెట్టుకునేటట్టయినా తనకి ఆ శక్తి రావాలి గదా! అవును. ఇప్పుడే స్టడీస్ కంప్లీట్ అయినియి. అవును. జాబ్‌లో జాయిన్ అయ్యి ఒక 3, 4 మంత్సే అవుతుంది. హ్మ్. హ్మ్. సో, తన లైఫ్ ఇంకొక 2 ఇయర్స్ తర్వాత అప్పుడు చేసేద్దాం. చేశారు. నేను చాలా నా బిడ్డని చాలా పెంచుకున్నాను. హ్మ్. సాంప్రదాయంగా ఎథిక్సు, మోరల్సు, ప్రేమ, అభిమానం, అమ్మ, నాన్న హ్మ్. ఓ తమిళమ్మాయిలాగా పెంచుకున్నాను దాన్ని. సో, తన అంతే. కెరియర్ నా బాధ కూడా అదే తెలుసా? ఆహా! నేను ఎంత ఏడ్చానో నేను. నా బిడ్డ ఈ స్టేజ్‌లో ఉంది. ఈ టైంలోన మీరు నన్ను ఇంత చేస్తారు, ఇంత టార్గెట్ చేస్తారా? హ్మ్. అసలు నిజం చెప్తున్నా డ్రగ్స్ తీసుకున్న అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని, వాళ్ళ ఫోటోలు గాని, వాళ్ళ బయోడాటాలు గాని బయట పెట్టకూడదు. హ్మ్. హ్మ్. ఎందుకంటే చిన్న పిల్లలు కదా వాళ్ళు. వాళ్ళ అవును. గురించినది పెడితే చిన్నో, పెద్దో బయట పెడితే వాళ్ళు ఏదన్నా వాళ్ళ ఒక ఫ్యామిలీ రోడ్డు మీదకొచ్చేస్తుంది. అందరూ నాలాగా నోరేసుకొని పడరు. అందరూ నాలాగా వెయిట్ చేసి రిపోర్టులు రాగానే వచ్చి కూర్చొని మాట్లాడరు.